కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా 5వ వార్డు కార్యదర్శి ఎం కుమారి అధ్యక్షతన మహిళా దినోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన 5వ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె అరుణ, ఎన్ అలివేలమ్మ మాట్లాడుతూ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. మహిళా సాధికారిక గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉన్న చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసే విషయంలో, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో తగిన శ్రద్ధ లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల పేరుతో మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తల్లికి వందనం, ఉచిత బస్సు, 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని అన్నారు. ఇప్పటికైనా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, ప్రజలపై వేస్తున్న ధరల భారాలను, కరెంటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, విచ్చలవిడి మద్యాన్ని అరికట్టాలని, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు పిస్ సుజాత, జె కిరణ్మయి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ మహిళల పక్షాన నిలబడి రాజీ లేని పోరాటాన్ని చేస్తుందని, మహిళా సంఘం చేస్తున్న పోరాటాలకు ప్రతి మహిళ తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు నాయకురాలు ఎన్ సావిత్రమ్మ, పి పర్వీన్, పి నోమేశ్వరి, బి జమున, పద్మ, ఝాన్సీ, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.